హాయ్, అందరికీ నమస్కారం. నేను శీల నాగేశ్వర్లు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం కారణం, ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు విషయాల మీద ముందుగా ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఏ అనే అమరావతి మీద మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపడం, కేంద్ర ప్రభుత్వం కూడా మన 1వ తారీఖున చట్టం చేయటం, పార్లమెంట్లో 2వ తారీఖున రాజ్యసభకు పంపించి రాజ్యసభలో కూడా ఆమోదింపజేయటం, అది ఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణం. ఏపీ ప్రజలు నిన్నటి రోజున మరొక దీపావళి, మరొక సంక్రాంతి, మరొక ఉగాది, మరొక గొప్ప పండుగలాగా చేసుకున్నమాట ఇది వాస్తవం. ఏపీలో ఉన్న 5.5 కోట్ల ప్రజలు అమరావతి రాజధానిగా సుదీర్ఘమైన పోరాటాల తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిన్న సంబరాలు జరుపుకున్నారు. ఇది శుభ పరిణామం. ఈ సందర్భంగా బీసీ నవచైతన్య వేదిక తరపున, అలాగే జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ తరఫున ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను కేంద్రాన్ని, రాష్ట్రాన్ని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇది ఒక రాస మార్గంగా ఇది ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే గత పరిణామాలు మనందరికీ తెలుసు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా విడగొట్టిన పాపం కాంగ్రెస్ అయితే, రాష్ట్రానికి మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి బీజేపీ కూడా గత 10 ఏళ్ళు మోసం చేసిందని చెప్పడంలో నేను మాత్రం సంకోచించను. ఎందుకంటే 14లో అధికారంలోకి వచ్చారు, బీజేపీ, టీడీపీ కలిసే వచ్చాయి. కానీ అనుకున్నంతగా ఎంతో కొంత చేయూతను అందించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, కొంత కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశాలు ఇవ్వలేదు, అంతగా శ్రద్ధ పెట్టలేదు. పూర్తిగా ఆ యొక్క చట్టంలో మనకి చట్టపరంగా వచ్చినట్లు అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అనడంలో మాత్రం అది ఒక నిర్వివాదాంశం. ఎందుకంటే అది దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే 2019 ఎన్నికలు వచ్చే నాటికి సంవత్సరం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వం వెళ్ళిపోవటం, ఎన్నికలకు వెళ్ళటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒకసారి చూడాలి, యువకుడని రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయనకి అనూహ్యమైన రీతిలో 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే 151 సీట్లు చరిత్రలో ఎప్పుడు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ముందు కూడా అమరావతికి అనుకూలం అన్నాడు. చంద్రబాబు నాయుడు అన్న ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, అక్కడ అమరావతి రాజధాని నేను సంపూర్ణంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు తిరగక ముందే ఇది అమరావతి కాకుండా 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఆట, 3 ముక్కల ఆట అన్నాడు, ఆడాడు. చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకుంటున్నాను అనుకున్నాడు. కానీ ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల్లో ఈ విజయంగా 3 అంటే ఒప్పుకోరు, ఒక రాజధాని ఉండాలని ప్రజలు కోరుకున్నారన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. 151 సీట్లు వచ్చింది కాబట్టి నేను ఇది మాట్లాడితే అదే, నేను అలా కూర్చుంటే అదే రాజధాని, నా ఆలోచన ఏ మాట వస్తే అదే శిలాశాసనం అనుకున్నాడు. అందుకే ఆయన పరిపాలన అంతా ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలకు నచ్చలేదు కాబట్టి 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. అదే మళ్ళీ ఓడించిన చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి 164 సీట్లు గెలిచి అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు
అమరావతికి ఏం ప్రమాదం వచ్చింది, చట్టబద్ధత ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి 2 ముక్కలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచక నికృష్టమైన అకృత్యమైన పరిపాలన, ఉన్న కంపెనీలను తరవేసి చంద్రబాబు మీద కక్షతో రాష్ట్రానికి కంపెనీలు రాకుండా బెదిరించి భయపెట్టి భూములు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇనికి లాక్కొని కంపెనీలను ఇబ్బంది పెట్టి కొత్త వాటికి అవకాశాలు ఇవ్వకుండా రాజీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా చంద్రబాబు నాయుడిని ఏం చూస్తున్నాను, చంద్రబాబు నాయుడిని తొక్కేస్తున్నాను అనుకున్నాడు, కానీ అది రాష్ట్ర ప్రజలను తొక్కుతున్నాను, ఈ భారతదేశం నుంచి వచ్చే కంపెనీలందరినీ భయపెడుతున్నానని చెప్పి అనుకోరా. కానీ ఒక కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీ పోయినా అది వేరే విషయం. ఆయన్ని పక్కన కూర్చోబెట్టారు. మనం అనుకున్నామంటే ఇప్పుడు రాజధానికి ఎందుకు ఇంత అవసరం వచ్చిందంటే 10 ఏళ్ల పాటు కొంతమంది అమాయకంగా ఇప్పుడు గడుగుతున్నారు, కొంతమంది మేధావులు ఉసుగేసుకున్న కుహనాలు వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నారు. నేను వైసీపీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు, అసలు నేను ఆ పార్టీలో నా సంబంధం లేదు. నేను ఎవరైనా మేము మాధవ పార్టీ, బీసీ నవచైతన్య బీసీ సంఘం, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ మాది. అయితే మేము హంస లాంటి వాళ్ళం, ప్రజాక్షేమం కోరే వాళ్ళం. హంస అంటే కడివేడు నీళ్ళలో ఒక్క చుక్క పాలు మనం కలిపినా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు గుడి తీస్తుంది. అలాగే చంద్రబాబు మంచి చేస్తే మంచి అన్నాం, చెడు చేస్తే దుయ్యబట్టాం, చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడు కాబట్టి పాలాభిషేకాలు చేశాం, ఆయన అభినందించాం. ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా, అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా, పేదలకు వ్యతిరేకంగా డబ్బులు ఇస్తున్నామని పేరు చెప్పి హక్కులను కాలరాస్తుంటే తిరగబడ్డాం. ఆయన్ను కూడా చీల్చి చెండాగా 11 సీట్లకు పరిమితం చేసింది చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ కాదు, బీసీ ప్రజలు. ఈ రాష్ట్రంలో 60% ఉన్న బీసీ ప్రజలు, 60% ఉన్న బీసీ ప్రజలు నొక్కి మరీ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో ఓడించింది కూడా బీసీ ప్రజలే. దానికి ఒక కారణం ఉంది. బీసీలకు ఆయన 50% లోకల్ బడ్లు వస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఆయన అమరావతిని చెప్పినా, ఎన్ని కళ్ళు బిల్లు కబుర్లు చెప్పినా 60 రోజులు 70 రోజుల్లోనే 33,000 ఎకరాలు ఆయన మగం చూసి ఇచ్చిన ఆయన మంచి నాయకుడిని, మంచి పరిజ్ఞానం ఉందని, అలాగే రాజకీయమైన అవగాహన ఉందని, అనుభవం ఉందని, అది మంచి గుడ్ అడ్మినిస్ట్రేటివ్, మంచి పేరు, ఇన్ని పేర్లు ఉంది. ఇన్ని చేసి పోలవరం 72% పూర్తి చేసినా కూడా ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడి మీద ప్రేమతో కానే కాదు, బీసీలకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి కొంత జగన్మోహన్ రెడ్డి కూడా అప్పటికి 7 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. తల్లి, చెల్లి, అతను జైలు పెట్టడం అది ఏమట్లా చట్టం తన ప్రభుత్వం చేసుకుపోయిందంటారు వాళ్ళు. కానీ ఏది ఏమైనా బీసీలు ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డిని మన్నోడిచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా బీసీలే ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు ఇచ్చారు, 2024లో జగన్మోహన్ రెడ్డిని అలాగే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను, రాజధాని విషయంలో ఇప్పుడు ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పెట్టిన భయానికి కంపెనీలు కూడా రావటానికి కూడా భయపడుతుంది. రాష్ట్రం ఏమైపోతుందో, మళ్ళీ రాజధాని మళ్ళీ వస్తాయని ప్రజల్లో కూడా గందరగోళం ఉన్నది. ఈ గందరగోళం మొత్తానికి తెరవేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చర్యలు, ఈ యొక్క పరిణామాన్ని, ఈ యొక్క చట్టం చేసిన విధానాన్ని కూడా మేము సంపూర్ణంగా ఆహ్వానిస్తూ, అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ చట్టం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్తాడు ఆయన, మీరు ఏం చట్టాన్ని మేము చేయలేరా? ఇది అసెంబ్లీ చట్టం చేస్తే చట్టాలు కావు, అసెంబ్లీ తీర్మానం మాత్రం చేసిన చట్టం చేయాల. రాష్ట్రానికి సంబంధించిన దానిలో అసెంబ్లీ చట్టం చేయొచ్చు. చట్టాలు తెలియకుండా, రాజ్యాంగం గురించి తెలియకుండా, చట్టాలు తెలియకుండా ఎలా చట్టాలు చేస్తారో, దేన్ని చట్టం అంటారో తెలియకుండా, తీర్మానానికి చట్టానికి కూడా తేడా తెలియకుండా మీరు చేసిన తీర్మానం జరిగితే మేము చేయలేవారు, తీర్మానం మేము చేయలేవా, మళ్ళీ దీన్ని అమరావతి కాదు మార్చి మేము చేయలేవా అని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవునా ఇంత అపరిజ్ఞానంతో రాజకీయంగా అవగాహన లేకపోతే కొత్తవాడు మరలా రాజ్యాంగం పట్ల కూడా కనీసం నమ్మకం లేకుండా ఇలా మాట్లాడతాడు ఏంటి? రేపు పార్లమెంట్ ఇలా చేసి ఇప్పుడు చేస్తున్నది, అదే చేసేవాడు ప్రెస్ మీట్ పెట్టావు 1వ తారీఖు 2వ తారీఖు 2 రోజుల చట్టం అయిపోయింది కదా నిన్నటితో. మరి ఇప్పుడు నువ్వు పార్లమెంట్ ఎలా మారుస్తావు? నీకున్న 40 ఎంపీలు కాదు, రేపు 27 ఎంపీలు ఒకవేళ మారి
30 మంది 29 మంది 31 మంది ఎంపీలు అయినా కూడా మొత్తం నువ్వు తెలిసినా కూడా చేయకూడదు. ఆయన నీకట్ట ఓట్లు వేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అమరావతికే వ్యతిరేకంగా ఆయన కేంద్రంలో చట్టం చేస్తుంటే నీ 9 ఎంపీల చేత నువ్వు వాకౌట్ చేసి బయటకు వచ్చి అమరావతి అంటే నాకు ఇష్టం లేదని సంకేతాలు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి? ఎందుకు ఓట్లు వేస్తారు అసలు? అలాగే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ముఖ్యమంత్రి అట్లా రేపు మా బీసీ పెట్టి రావచ్చు, కొత్త వాళ్ళు వస్తారు, ఎవరో ఒకరు ప్రజలు ఎన్నుకుంటారు. కానీ మీకైతే ఎవరు కదా, ఈ చేసిన దుర్మార్గాలు ఎందుకు వేస్తారు? గత ఎన్నికల్లో మీరు చేసిన అయిపోయింది, ఓట్లు లేదు, 11 సీట్లు లేదు. ఇప్పుడు కూడా మార్చుకోకుండా అమరావతి మీద ఎంత విషయం చెబుతూ అదేమంటే 6 నెలల కింద సంవత్సరం కింద ఒకసారి నేను వీడియో జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ చూశా. ఈ చంద్రబాబు పని పాట లేదు, ఆడందుకు రాజధాని విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాలు 400 ఎకరాలు తీసుకుని ఉంది కదా భూమి, అక్కడ కాలేజీ నిద్రపోలేదు అది తీసుకొని అక్కడ ఆయన అనుకుంటున్నా ఆయన కట్టాలనుకుంటున్న 4 బిల్డింగ్లు కట్టి సరిపోతుంది కదా. అంటే రాజధాని అంటే నువ్వు ఋషికొండలో కట్టిన ఆ బిల్డింగ్ ఒకటి అనుకుంటున్నావా? రాజధాని అంటే 4 బిల్డింగ్లు అనుకుంటున్నావా? హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిందో గత 2-3 దశాబ్దాలలో మన కళ్ళ ముందు చూసాం కదా. ఎన్ని రాజధాని అంటే అక్కడికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? అరే రాజధాని అంటే 4 బిల్డింగ్లు జరగచ్చు అడగవచ్చు అని చెప్పి అప్పుడు సంవత్సరం 6 ఏళ్ల ముందు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే పెట్టేసుకోండి రాజధాని మేము ఎంపీలు గవర్నర్గా ప్రాంతి. అంటే గత ప్రభుత్వం మొదటి ప్రభుత్వం అంటే 2 కనుక 2.0 ప్రభుత్వం వస్తుంది, అప్పుడు రప్పరప్పాలిస్తామని చెప్పి గత సంవత్సర కాలంగా మీరు తిరుగుతా ఉన్నారు. మీ జనాలతో చెబుతున్నారు, మీ నాయకులతో కార్యకర్తలతో చెప్పిస్తా ఉన్నారు, రప్పరప్ప కత్తులతో నవ్వుతా ఉంటున్నారు. ఇప్పుడు ఇది కూడా రాజధాని అంటే అమరావతి కాదు, ఇదిగో నేను అనుకున్న మాది గన్ రాజధాని, మా జగన్ రాజధాని, మా జగన్ రాజధాని అంటే మీకు మీరే ఊహించుకొని ఏ రాజధాని అనుకుని ఈ రాజధానికి మీరే ముఖ్యమంత్రిగా భావిస్తూ మా రాజధానికి మావిజన్ జగన్ 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 అని ఇలా చెప్పుకోవటానికా? ఎంత విచిత్రం అండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్షాలను ప్రతిపక్ష పార్టీలుగా ఉండి ప్రతిపక్షాలను కూడా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంటే మాకు కూడా మాట్లాడాలంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. మీకు ఇచ్చే సలహాదారులు కూడా ముఖ్యంగా మార్చుకుని తక్షణం నా మాట విని అలా పార్లమెంటు సాక్షిగా 11 పార్టీలు మిగతా సభ్యులందరూ అమరావతి రాజధానికి చట్టబద్ధతకి సంపూర్ణ మద్దతు ఇస్తే మీ యొక్క పార్టీ 4 మంది ఎంపీలు మాత్రమే దాన్ని వ్యతిరేకించి బయటకు ఇచ్చి వాకౌట్ చేసి బయటకు వచ్చారంటే నేను ఈ రాష్ట్రం మీద విషం చిమ్ములుగా ఏమవుతుంది? మరి ఏమనాలి మిమ్మల్ని? గతంలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళందరినీ మీరు విమర్శించారు, ఇప్పుడు కూడా విమర్శిస్తారు, మా ఓటర్లు కూడా విమర్శిస్తారు. అవసరమైతే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మా ఓటర్ల మీద కూడా కేసులు పెట్టుండి. కానీ నిజాలు మాట్లాడకుండా ఎలా ఉంటాం? ధర్మం మాట్లాడాలి కదా, రాజధాని కావాలి కదా, ఈ రాష్ట్రానికి యువతకు ఉద్యోగాలు కావాలి కదా. మీరు అధికారంలోకి రావడానికి 2014-19 మధ్యలో అసలు ప్రతి జిల్లాని ఒక రాజధాని చేస్తాం, ప్రత్యేక హోదా కేంద్రం మరణానికి తీసుకొస్తాం, ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాలేజీల్లో కూడా మీటింగ్లు పెట్టి మీరు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక హోదాని అటకెక్కించారు, ఆ మాట ఊసే ఎక్కడ. మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయం మీద పడ్డారు, రాజధాని విషయం కూడా ఊసేస్తారు. ఇక కానీ నేను తెలుసుకోవాల్సింది ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని ప్రజలతో మమేకమై కలిసి ప్రభుత్వాల మీద పోరాడిన వాడు నాయకుడు అవుతాడు, ప్రతిపక్ష నాయకుడు కూడా అవుతాడు, రేపు అధికార పక్ష నాయకుల్లోకి వెళ్తారు, అధికారంలోకి వస్తారు. మీరేంటి అసెంబ్లీకి వెళ్ళరు, ఎమ్మెల్యేలకు గెలిచారు 11 మంది, ఒక్కళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, సంతకాలు పెట్టి ఓపెన్ మీద మాత్రం వెళ్తారు. అది జీతాల కోసం దేనికోసం మాకు తెలియదు. మరి అసెంబ్లీలో ప్రశ్నించకుండా, అసెంబ్లీకి పోయి చట్టసభలో ప్రశ్నించకుండా మీరేంటి? మరి మీరు మీ ఆఫీసులో వెళ్తే మీ ఇంట్లో కూర్చొని మీడియా ఉంది కదా అని మీకు వచ్చే 4 డబ్బులు ఇస్తే 10 మీడియాలు వస్తాయి కాబట్టి, కొన్ని మీడియాలు మీ సొంతగా ఉన్నాయి కాబట్టి, సాక్షి కాకుండా చాలా మీడియాలు మీ సొంతగా కూడా కొన్ని మీ భాగస్వామ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పిలుచుకొని చెప్పుకుంటే అదే ప్రజాస్వామ్యం అనుకుంటే ఎలా?
మిమ్మల్ని చట్టసభల్లో అడుగు పెట్టకుండా ఈ రకంగా ఉండేవాళ్ళని పొద్దున మళ్ళీ ప్రజలు ఎందుకు గెలిపించారు, మా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇవాళ మీరు చట్టసభలో మేము వెళ్ళాం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తా అన్నారు. రేపు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పుడు వస్తా అన్నారు. రేపు ప్రతిపక్ష హోదా ఇచ్చే ముఖ్యమంత్రి ఇస్తే వస్తాను అసెంబ్లీకి, నేను ప్రతిపక్ష హోదా ఏదో ఉంది, నాకు సంపూర్ణమైన సహాయం సీట్లు ఇచ్చినప్పుడు రేపు ఒక 40, 50, 30 అవి వస్తాయో నాకు తెలియదు కానీ చెప్తున్నా, ఉదాహరణకు అంటున్నా. రేపు పొద్దున ఒక 30, 40, 20 సీట్లు వస్తాయి అనుకున్నాం. లేదా అధికారం దాకా వచ్చి 4 సీట్లు తగ్గినాయి, అధికారం రాలేదు. నేను బాబు వాళ్ళని పాలించుకుని మళ్ళీ 5 ఏళ్ళు అని అంటారా? మరి ప్రజలు ఎందుకు వేయాలి మీ ఓట్లు? అదేదో వాళ్ళకో నెలకు వేసుకుపోయింది కదా, ఇది ప్రజలు ఆలోచించరా? కాబట్టి ప్రతిపక్షానికి కూడా సలహా ఏంటంటే, రాజధాని మీద మాత్రం విషయం చెమ్మకండి. అమరావతి రాజధాని మీరు కదిలించలేరు. వీరే కాదు చట్టం మళ్ళీ కేంద్రం మార్చే, కేంద్రం తెలుసుకుంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి మళ్ళీ కేంద్రంలో చట్టం చేయాలి. ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు కలిసి కదా ఇప్పుడు తీర్మానం నిన్న మనం చేసింది. ఇది మీరు మళ్ళీ అంత అవకాశం ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఒక రాజధాని మాత్రమే అవకాశం వచ్చింది. ఇది చరిత్రలో లిఖించబడే రోజు నిన్నామన్నా. ఎందుకంటే పార్లమెంట్లో ఆఖరికి మన రాష్ట్రం విడిపోయే, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రెండు పార్టీలు కలిసినట్టుగా ఉన్నా కూడా ఎక్కువ మంది వ్యతిరేకించారు. గొడవలు జరిగింది, పార్లమెంట్ రచ్చరచ్చ అయిపోయింది, ఇవన్నీ రకరకాల ఎన్ని కొట్టుకుని గందరగోళం చేశారు. కానీ ఈ బిల్లుకి మీరొక్కరు మాత్రం వ్యతిరేకించి బయటకు వచ్చారు. ప్రశాంతంగా జరిగింది అక్కడ. ఈ యొక్క తీర్మానాన్ని ఇంత అద్భుతంగా బిల్లు పాస్ చేసినందుకు పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ మిగతా పార్టీలు అందరు సభ్యులకు, అన్ని రాజకీయ పార్టీలకు, వితౌట్ వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా అన్ని పార్టీలకు కూడా మేము అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.